ఓకే, ఎలా ఉంది మూవీ? సూపర్ ఉంది, చించేశాడు. మళ్ళీ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఛాన్సెస్ నటిస్తావా? చేస్తా. అకీరా చిన్నప్పుడు చేయాలని ఉంది అని చెప్పు. అవును, అకీరా చిన్నప్పుడు చేయాలని ఉంది. ఓకే, ఒకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇక్కడతో నేను ఇంకెవరికి ఇంటర్వ్యూ ఇవ్వను. క్లియర్గా చెప్పేస్తున్నా ఏంటంటే, బిర్యానీకి కరెక్ట్గా మసాలాలు యాడ్ చేసిన వ్యక్తి ఎవరంటే మన సుజిత్ గారు. బిర్యానీకి ఎగ్జాక్ట్ కారం, ఉప్పు అన్ని మసాలాలు యాడ్ చేసి హైదరాబాద్ బిర్యానీ మా ముందు పెట్టి ప్లేట్, అది ఓజీ మూవీ. ఆ తర్వాత కిక్ ఇచ్చింది థమ్స్అప్. అది ఎవరు అనుకుంటున్నారు? మా తమన్ గారు. సో తమన్ గారు థమ్స్అప్, బిర్యానీ ఓజీ మూవీ కళ్యాణ్ గారిది. ఆ బిర్యానీ మసాలా యాడ్ చేసి మాకు ఇంత టేస్టీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళు సుజిత్ గారు. ఇంక ఇంతకన్నా నేను చెప్పాల్సింది ఏమీ లేదు. సూపర్ మూవీ అండి, మైండ్ బ్లోయింగ్, అసలు బ్లాక్ బాస్టర్. పుష్ప ఎవరండి? నేను పుష్ప చూడలేదండి. ప్లీజ్ దేవుడు సాక్షిగా చెప్తున్నాను, నేను పుష్ప 2 మూవీ చూడలేదు, పుష్ప సాంగ్స్ వినలేదు, నిజంగా చెప్తున్నా. కానీ ఒక డైలాగ్ అంత రీల్స్ చూసినప్పుడు స్క్రోల్ అయినప్పుడు వైరల్ అయిందంటే ఇది బ్రాండ్, ఇది అది కాదమ్మా బ్రాండ్, ఇది ఇక్కడ ఉంది చూడండి, ఇది బ్రాండ్ అంటే ఇది మా బ్రాండ్. పుష్ప ఏంటో నాకు తెలీదు, అసలు అల్లు అర్జున్ ఎవరో నాకు తెలీదు. నాకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్. అప్పుడు మెగాస్టార్, ఇప్పుడు పవర్ స్టార్, అంతే. అదే నాకు పుష్ప ఎవరండి నాకు తెలియదండి. పుష్ప ఎవరో, పుష్ప మూవీ ఎవరో, పుష్పలో యాక్ట్ చేసిన యాక్టర్స్ పేరు చెప్తారు, యాక్టర్ పేరు నాకు తెలియదు. కొంచెం అంటే నాకు కొంచెం మెమరీ లాస్, అలాంటి వాటికి కొంచెం మెమరీ లాస్. వాళ్ళు అయితే అయ్యారండి. మేము అదే చెప్తున్నాను కదా, మేము కళ్యాణ్ గారిని భక్తులు, అదే మేము భక్తుల్ని ఇక్కడ పెట్టుకొని చూస్తున్నాము. ఆయనని బాధ పెట్టలేదు, మమ్మల్ని బాధ పెట్టారు వాళ్ళు. మా మెగా ఫ్యామిలీని బాధ పెట్టారు. ఎన్ని రీయూనియన్స్ జరిగినా, ఎందుకంటే ఒక ఇంట్లో శుభకార్యానికి వెళ్ళకపోయినా పర్లేదు, ఇలాంటి వాటికి వెళ్ళారు వాళ్ళు. ఆయన వెళ్ళారు కళ్యాణ్ గారు, ఎందుకంటే మా కళ్యాణ్ గారు అది కళ్యాణ్ బాబు అంటే. ఆ తప్పు ఒకసారి చేస్తేయండి, 2 సార్లు చేస్తేయండి. తప్పు జరిగిపోయింది అయితే నాకు తప్పు కాదు అని ఎన్నిసార్లు చెప్పినా మేము యాక్సెప్ట్ చేయాలి కదా. నేనైతే యాక్సెప్ట్ చేయను. ఎవరైనా చేసుకుంటా అంటే చేసుకోండి, నాకు ప్రాబ్లం లేదు. ఎవరు నెగిటివ్ చేస్తారు? దేనికి? ఓజీకి నెగిటివా? అదే డిజాస్టర్ అవుతున్నా అన్న వాళ్ళు గుడ్డోళ్ళు, చౌడోళ్ళు, మూగోళ్ళు, అంతే కదా. చౌడోళ్ళు, మూగోళ్ళు, గుడ్డోళ్ళు అంటే మూగోళ్ళు కాదు, నోరు ఉందనుకుంటా, వాళ్ళకి చెవులు వినిపించవు, కళ్ళు కనిపించవు అనుకుంటా. అందుకే బ్యాడ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఒక్కసారి వెళ్ళి చూసారంటే మీకు అర్థమైంది. నేనైతే అదే చెప్తాను. ఇక్కడ కేజీ లేదు, పీజీ లేదు, ఓజీ. పవన్ కళ్యాణ్ యాంటీ బ్యాన్స్. మీరు సినిమా చూడకుండా మా సినిమా మేము చూసుకుంటాం. 2,000 కోట్లు సూపర్ హీరో మీద పడ్డావు. యాంటీ బ్యాన్స్ మీరు సినిమా చూడకూడదు బాయ్. యాంటీ బ్యాన్స్ మీరు మా సినిమా మేము చూసుకుంటాం 100%. జబర్దస్త్ ఉంటుంది సినిమా, అందరు చూడాల్సిన సినిమా. అన్న విలనైనా హైలైట్ అన్నా, విలనైనా హైలైట్ ఉండు. మ్యూజిక్ మాత్రం తమనన్నా నువ్వు కేక అంతే. సుజిత్ అన్న గురించి చెప్పక అవసరం లేదు, అంతే. హీరోయిన్ అంతా తిరగటం ఉందన్న, ఏమంటలేదు, ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోద్ది. హీరోయిన్ హైలైట్, హీరో తమనన్న సుజిత్ కాలేదు.
సినిమాలో ఆమె అత్రే కాలేదు, డిసప్పాయింట్. ఒక సాంగ్ అంతే, హీరోయిన్ ఇది ఏం లేదు, ఆడికే అనుభవం. 100% మార్కులు అయితే సుజిత్కి తమన్కి ఇద్దరికి పడతాయి. తమన్ గారి బీజిఎం, పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ అయినా లేదంటే సుజిత్ మేకింగ్ అయినా సరే, అండ్ సినిమాటోగ్రఫీ ఇవన్నీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో చాలా లిమిటెడ్ సీన్స్ పడ్డాయి, ఒక 3-4 సీన్స్ పడ్డాయి, అవి కూడా ఎలివేషన్స్ కలిసిపోయాయి. ఎవరు పక్కన ఎలివేషన్ ఇస్తున్న ఆ సీన్స్లో కలిసిపోయి తప్ప ఇంకొంచెం ఫస్ట్ హాఫ్ ఉంటే బాగుండదు అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్లో ఆయనకి కావాల్సిన ఫుల్ మిల్స్ అయితే పెట్టాడు. ఇది ఒక పవర్ స్టార్ని వాడుకునే విధానం అనేది సుజిత్ అయితే చిన్నగా చూపించాడు. ఎలివేషన్స్కి అయితే 3.75 ఇవ్వచ్చు, బట్ ఓవరాల్గా మూవీ చూసేటప్పుడు 2.75 ఇవ్వచ్చు. ఇంకా ఆయన లుక్ చాలా బాగుంది. అంటే కళ్యాణ్ గారు కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. చాలా మంచి కంబ్యాక్ అండి, చాలా మంచి కంబ్యాక్. ఇట్లాంటివే తీస్తే ఇంకా మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. డైలాగ్ ఎలా అనిపించింది? ఇంటర్వెల్ తర్వాత తావుడే అంటే పోలీసు అసలు అక్కడ మేమే అరిచాం, గట్టిగా అరిచాం. అసలు ఆయన అంటుంటేనే మాకే ఊపు వచ్చింది, అంత బాగుండే. అసలు క్లైమాక్స్ ఎలా అనిపించింది మేడం? క్లైమాక్స్ ఇంకా అసలు సరిపోలే, ఇంకా గట్టిగా ఉండాలి. అసలు ఇది వేరే లెవెల్ అసలు. ఓజీ అండి, దానికి రాయి ఇది ఇదే అసలు. ఓజీ బాగుందా? పుష్ప కంటే బాగుంది. పుష్ప రికార్డులు కొడుతుందా గట్టిగా? అసలు చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు ట్రోల్ చేస్తారు సినిమాలు సరిగ్గా తీయరని. అసలు దేనికి 10/10 ఇవ్వచ్చు మొత్తం. అసలు ఇంకా తిరుగులేదు. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎక్కుద్దా? చాలా బాగా ఎక్కుద్ది, ఎందుకంటే ఫ్యామిలీ ఉంది, మొత్తం ఫైట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీ ఓరియంటెడ్ కూడా చూడొచ్చు. చాలా బాగుంది, చాలా బాగుంది. సినిమా అయితే భయంకరంగా ఉంది, మస్ట్ వాచ్ ఫిలిం. పవన్ కళ్యాణ్నే మళ్ళీ ఇలా చూసుకోలేమేమో నాకు తెలిసి. ఆయన లాస్ట్ డికేడ్లో వచ్చిన మూవీస్లో అన్నిటితో పోల్చుకుంటే ఓజీ అనేది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. సుజిత్ అయితే ఫ్యాన్ బాయ్ ఎలా అయితే ఉంటాడో, ఏమైతే కోరుకుంటాడో, కల్ట్ ఫ్యానిజం చేశాడు. తమన్ బీజిఎం వచ్చేసరికి తమన్ బీజిఎం అయితే అసలు ఒక రేంజ్లో డ్యూటీ చేశాడు. అప్పుడు ఆయన ఏదో ఒక పాత ఇంటర్వ్యూలో చెప్పాడు, విక్రమ్, జైలర్, లియో ఈ మూడిట్లకి కలిపి మేసన్ తిప్పుతాను, అది సేమ్ తమన్ ఇక్కడ తిప్పచ్చు, అంత భయంకరంగా చేశాడు. ఎంట్రీ సీన్స్, ఎలివేషన్ సీన్స్కి, ఆ బీజిఎంకి ఈ మూడు కలిపితేనే సినిమా ఆ భయంకరమైన సినిమా. గ్యాంగ్స్టర్ మూవీ ఎలా అయితే చూపించారో అలా చూపించాడు. కేజీఎఫ్ ఆ రేంజ్ ఎలివేషన్స్ ఉన్నాయి భయంకరంగా. బీజిఎం అన్నీ అదరగొట్టేశాయి మూవీలో. కానీ మేము మూవీ చూడడానికి వచ్చింది మాత్రం ఓన్లీ ఒక్కటే, పవన్ కళ్యాణ్ వల్ల మేము మూవీకి వచ్చాం. మేము ఏ ఎక్స్పెక్టేషన్స్తో రాలేదు. పవన్ కళ్యాణ్కి 2-3 యాక్షన్ సీన్లు ఉంటే దాన్ని చూసి చప్పట్లు కొట్టి ఇగో ఓజీ 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 అనిపించుకోవడానికి వచ్చాం. కాకపోతే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే రోల్స్ రివర్స్ అయినాయి, సీన్స్ రివర్స్ అయినాయి, అన్నీ రివర్స్ అయినాయి. తమన్ ఒక ఫ్యాన్ లాగా మ్యూజిక్ కొట్టాడు, మ్యూజిక్ డైరెక్టర్ అన్న సంగతి మర్చిపోయాడు. సుజిత్ ఒక డైరెక్టర్ అన్న సంగతి మర్చిపోయాడు, పవన్ కళ్యాణ్ కోసమే స్టోరీ రాశాడు. పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం అన్న సంగతి మర్చిపోయాడు, ఒక హీరో లాగా, ఒక యాక్టర్ లాగా మూవీ చేశాడు. డై హార్డ్ ఓజీ ఫ్యాన్ ఒకడు ఉన్నాడు, వాడిని పిలిపిస్తా, వాడు బాగుంది అంటే బాగున్నట్టు, బాగాలేదంటే బాగాలేనట్టు. ఒకసారి ఏం లేదు, నేను అడుగుతున్నా, సినిమా నీకు వరకు ఎలా ఉంది చెప్పు. అది పవన్ కళ్యాణ్ యాక్షన్ ఎలా ఉంది? అసలు ఆ ఒక్క సీన్ అని కాదన్న, అన్ని సీన్లు, ప్రతి సీను, ప్రతి ఎలివేషను ఏంటంటే ఓన్లీ ఇంకా ఈ మూవీ చూడడానికి ఒక 3 సార్లు చూడాలన్న మూవీ. ఒకసారి చూస్తే పని అవ్వదు, ఒకసారి చూస్తే సినిమా పని అవ్వదు, 3 సార్లు మాత్రం చూడాల్సిందే సినిమా. అది సినిమా మాత్రం సూపర్ హిట్ అన్న నా దృష్టిలో. ఇంకేమైనా క్వశ్చన్? అంటే నేను చెప్తాను, కొంచెం కాన్సన్ట్రేట్గా చూడాలి, బట్ స్టోరీ ఇన్వాల్వ్ అయ్యి చూస్తే మాత్రం చాలా బాగుంది. అర్థం కాదంటే నాకు తెలిసి ఎక్కడో ఒక మధ్యలో స్టోరీ చెప్పేటప్పుడు, బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పేటప్పుడు జపనీస్ అవన్నీ చూపిస్తూ ఉంటాడు, అంటే చెన్నైలో ఉన్నట్టు కొంచెం, సో అవి చూపిస్తూ ఉంటాడు. అది ఎక్కడ అర్థమైంది అంటే ఎండ్ ఆఫ్ ది మూవీకి వచ్చేసరికి వాడికి ఇంకో స్టోరీ ఉంటుంది అనమాట, ఇంకో బ్యాక్గ్రౌండ్ స్టోరీ. సో అది చెప్తారు అక్కడ. మీకు బీజిఎం అవసరం ఉంది బ్రో. తమన్ he proved his I mean caliber, he proved his caliber actually. యా బ్రేక్ చేసేద్దని అనుకుంటున్నాను. ఇట్స్ లైక్ ఏమని చెప్పచ్చు, ఐఎమ్ నాట్ గుడ్ గెస్సర్, బట్ డెఫినెట్లీ పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ పాస్ట్ 10 yearsలో ఉన్న మూవీస్ని క్రాస్ చేసిద్ది. అండ్ whoever పవన్ కళ్యాణ్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఏ బిగ్ మూవీ, రైట్? యా, దిస్ ఈస్ ది వన్. I would say this would cross all the records as well, which I am expecting. ఓవరాల్గా మూవీ గురించి ఏం చెప్తారు? ఓవరాల్గా మూవీ గురించి ఏం చెప్తానంటే నేను బెటర్ ఇస్తాను. ఫైట్స్ కానీ, మ్యూజిక్ కానీ, స్టోరీ కానీ ఎక్కడ మనకి లాజిక్ లేదని అనిపించదు అండ్ ఎక్కడ బోర్ కొట్టదు. సో టాప్ టు ఎండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ మూవీ. ఎక్కడ మీకు అసలు బోర్ కొట్టదు. యా.